రాయలసీమ అవసరాలు తీరుస్తుందనేది ఓన్లీ మనకు చరిత్ర చెప్పబోతుందనమాట. ఎక్కడ ఎట్లా జరగబోతుందనేది. ఎందుకంటే 45 టీఎంసీ అప్‌స్ట్రీమ్ ఆఫ్ నాగార్జున సాగర్ వాడుకోవాలి. ఈ 45 టీఎంసీని ఏ విధంగా వినియోగించుకోబోతున్నాం అనేది ప్రశ్నార్థకం యాక్చువల్‌గా. మల్యాద్రి గారు, మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానంటున్నారు. ఆ కోణంలో నదుల అనుసంధానం కావచ్చు, సమర్థ జల నిర్వహణ కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రక్రియలు చేపట్టారు. ఆ దిశగా ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ఏ విధంగా ఉన్నాయంటారు? అదనంగా మరో 1 కోటి ఎకరాలకి సాగు కల్పించి ఇప్పుడు సాగులో ఉన్న ఆయకట్టుకి నీటి గ్యారెంటీ ఏర్పాటు చేసి రైతుకు లాభసాటి వ్యవసాయం కల్పించాలి. అట్లాగే రాయలసీమ ఇతరత్ర ప్రాంతాలు ఉండే కరువుని పైన విజయం సాధించాలని చెప్పి ఈరోజు ఈ నదుల అనుసంధానం మీద ప్రత్యేక కృషి చేసి 18 నెలల కాలంలో 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం అక్కడ తాడిపూడి నుంచి అది 2007కే పూర్తి కావాలి, కానీ ఈరోజు తాడిపూడిని మొత్తం వాటర్ని రిలీజ్ చేశారు. అట్లాగే పట్టిసీమ చూడండి, 500 క్రేన్లు పెట్టి 1400 టిప్పర్లు పెట్టి 1,34,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని, అందులో కూడా వాళ్ళు అంతకుముందు రైట్ కెనాల్ని మెత్తగా ఉండే చోట తవ్వేసుకొని డబ్బులు చేసుకున్నారు. ఎక్కడైతే రాక్ పడిందో రాక్ అంతా వదిలేశారు. వాటన్నిటి కూడా పగలగొట్టి 5 నెలల 17 రోజుల్లో 1,34,00,000 క్యూబిక్ మీటర్ల మట్టిని ఎత్తేయాల్సి వచ్చింది. అట్లాగే 106 స్ట్రక్చర్స్, అది బుడమేరు కానీ, తమ్మిలేరు కానీ, బండలేరు కానీ పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కట్టాల్సి వచ్చింది. జాతీయ రహదారుల నుంచి నీళ్లను తీసుకురావాల్సి వచ్చింది. కరెంటు పోల్స్ తీయాల్సి వచ్చింది. 1,700 ఎకరాలు కోర్టు కేసుల్లో ఉంటే 9 ఏళ్ల నుంచి వాటన్నిటిని రైతులను కన్విన్స్ చేసి 700 కోట్లు వాళ్ళకి ఇచ్చి వాటన్నిటిని 5 నెలల 17 రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. ఇంత చేస్తే రాత్రింబవళ్ళు ఇంజనీర్లను అభినందించడానికి ఈ రాష్ట్రంలో కొంతమందికి వాళ్ళ హృదయం ముందుకు రాల. ఇంత ఉదారంగా ముందుకు వచ్చిన రైతులను అభినందించడానికి 1,700 ఎకరాలు రైతులు ఇచ్చారు. వాళ్ళని అభినందించడానికి ఎవరు రావట్లే. కానీ అందులో ఏవో నలుసులు ఎతికి ఒక అడుగు ప్రారంభమైన తర్వాత, ఒక ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత డెస్టినేషన్కి 5 నిమిషాలు వెనక ముందో చేరద్ది. అందువలన ఇక్కడ జరిగిన ఇంత విశేషమైన కృషిని 5 నెలల 17 రోజుల్లో అనుసంధానం చేయటం అనేది యావత్ భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఇంత పెద్ద బృహత్తర కృషి చేస్తే ఒక్క మాట పాజిటివ్గా, మన బ్లైండ్ అపోజిషనా పాజిటివ్ అపోజిషనా? రాయలసీమకు దీనివల్ల ఉపయోగం లేదని రెచ్చగొడుతున్నారు. ఎలా ఉపయోగం లేదు? 80 టీఎంసీలు ఇక్కడికి నీళ్ళు వస్తే 40 టీఎంసీలు పై రాష్ట్రాలకు ఇవ్వాలా? దీనివల్ల ఉపయోగం. రేపు పోలవరం పూర్తి చేయి, పోలవరంలో నీళ్ళు వచ్చినా కూడా అక్కడ ఇవ్వాలి కదా. నీళ్లలో రాజధాని విషయాల్లో మీరు రాజకీయాలు చేయొద్దు. గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు మళ్లించి నూతన అధ్యాయానికి నవ్యాంధ్ర నాంది పలికింది. పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టా లాభపడటంతో పాటు రాయలసీమ నీటి కష్టాలు కూడా తీరనున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.